హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పప్పు టమాటా తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి. కందిపప్పు ఒక గ్లాసు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. టమాటాలు 5 పచ్చిమిరపకాయలు అండి. అవి టమాటా 5 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. ఈ గ్లాసుతో గ్లాస్ కందిపప్పు వేసాను. అంటే ఇంచుమించు 1/2 కేజీ పప్పు వేసినట్టమాట. ఎప్పుడైనా పప్పుకి టమాటా ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి. అప్పుడే మనకు టమాటా ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ముందు కందిపప్పుని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనం కందులు కొని వేపి చేసుకున్న పప్పు టైపులో వస్తుంది అన్నమాట. నాటు కందిపప్పు టైపులో ఉంటుంది మనకి. చూసారా, కందిపప్పు బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఈ కందిపప్పుని మనం కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసాక 2 సార్లు శుభ్రంగా మనం కందిపప్పు క్లీన్ చేసుకోవాలి. కందిపప్పు శుభ్రం కడిగేసాను కదా. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అందులో వేస్తున్నాను. వేసి తగినంత వాటర్ వేసుకోండి. 1/2 కేజీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం సరిపోతుంది. వేసి బాగా కలుపుకొని మొత్తం ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇదిగోండి, పప్పు ఉడికింది. పప్పు మనం ఎప్పుడు మరీ పేస్ట్గా చేసుకోకూడదు. ఇలా కొంచెం ఉంటేనే బాగుంటుంది. కొంచెం వాటర్ వేయండి. మరీ చిక్కగా కాదు, మరీ గట్టిగా కాదు. ఇలా చేసి స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఉడకబెట్టండి. ఏమైనా పచ్చివాసన ఏమైనా ఉంటే పోద్దన్నమాట. ఇప్పుడు పప్పు ఉడికిందండి. మీకు నచ్చితే ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. తెపాల పొయ్యి మీద పెట్టి 1 స్పూన్ ఆయిల్ పోయండి. వేసాక ఇలా పోపులు తీసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు. మళ్ళీ పోపు బాగా వేగింది. స్టవ్ ఆపేస్తున్నాను. తయారుగా ఉన్న పప్పు టమాటా ఇందులో వేసేసి వెంటనే మూత పెట్టుకోవాలి. అంటే తాలింపు తాలూకు స్మెల్ బయటికి వెళ్లకుండా మనం ఇలా మూత వేసుకోవాలి. చూసారండి, గుమగుమలాడే పప్పు టమాటా రెడీ అయ్యిందండి. వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.